కూటమి ప్రభుత్వం మీద పేర్ని నాని విమర్శలు గుప్పించారు. వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలని సర్కార్ చూస్తోందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం మాత్రమే చేస్తారని, ప్రజల సమస్యలు చంద్రబాబు పట్టడం లేదని మండిపడ్డారు. పీపీపీ, పీ4తో ఎవరు బాగుపడ్డారో వారికే తెలియాలని అన్నారు. 90 పైసలకే 50 కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారని, గూగుల్, టీసీఎస్ ఇంత చౌకగా ఎక్కడైనా భూములు తీసుకుందా అని ప్రశ్నించారు. పేదోళ్ల పేరుతో భూములు దోచుకుంటున్నారని, రాజధాని రైతులను సిఆర్డీఏ పట్టించుకోవడం లేదని పేర్ని నాని విమర్శించారు. ఇవాళ విద్యా వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యతగా భుజాలకెత్తుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సంబంధం లేదు, ఎవడి తిప్పలాడి పడాల్సిందే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏలుబడి చూస్తుంటే మనకి మాట మాటికి రోజు ఒకటి చెప్తాడు, అయితే 3 పీలు లేకపోతే 4 పీలు, పీపీపీ అంటాడు, లేదా పీపీపీపీ అంటాడు, పీ4 అంట. ఈ పీపీపీలో కానీ పీ4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అదే, అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాం రా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నారు. ప్రధాని నరేంద్ర